ఇండియా నుంచి మెడిసిన్ చదవడానికి వెళ్లిన విద్యార్థులు ప్రస్తుతం కిర్గిస్తాన్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. కిర్గిస్తాన్ రాజధాని బిష్కెక్లో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. స్థానికులతో పాటు పోలీసులు కూడా తోడై భారతీయులు, పాకిస్తానీలు, బంగ్లాదేశ్, నేపాలీ విద్యార్థులు ఉంటున్న హాస్టల్పై పడి భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. ఇక ఇండియా నుంచి వెళ్లిన విద్యార్థులను లైంగికంగా వేధించారని అక్కడ మెడిసిన్ చదువుతున్న విద్యార్థులు ప్రైమ్ 9తో ఫోన్లో తమ గోడు వెళ్లబోసుకున్నారు. భారత ప్రభుత్వం చొరవ తీసుకుని వెంటనే తమను ఇక్కడి నుంచి తరలించాలని కన్నీరు మున్నీరవుతున్నారు. మరి కిర్గిస్తాన్లో పరిస్థితులు దారుణంగా తయారు కావడానికి గల కారణాలేంటో ఓ లుక్కేద్దాం. దారిన పోయే కంప తలకు చుట్టుకోవడమంతే ఇదే. స్థానిక యువకులు ఈజిప్షియన్ యువతులను వేధించడం, బదులుగా ఈజిప్షియన్లు తిరగబడి స్థానికులను చితకబాదడంతో కిర్గిస్తాన్ రాజధాని బిష్కేక్లో పరిస్థితులు అదుపు తప్పాయి. దీంతో స్థానికులు, పోలీసులు కలిసి విదేశీ విద్యార్థులుంటున్న హాస్టల్పై పడి దొరికిన వారిని దొరికినట్లుగా చిత్తకొట్టారు. పనిలో పనిగా ప్రస్తుతం కిర్గిస్తాన్లో మెడిసిన్ చదువుతున్న భారతీయ విద్యార్థులను కూడా వీరు వదలకుండా చితకబాదారు. రక్షించాల్సిన పోలీసులు చోద్యం చూస్తుంటే స్థానికులు మరింత రెచ్చిపోయి విద్యార్థులను రక్తం కారెత్తు కొట్టిన వీడియోలు విద్యార్థులు ప్రైమ్ 9కు పంపారు. స్థానిక మూకలు, భారతీయులు, పాకిస్తానీయులు ఉంటున్న హాస్టల్లోకి చొరబడి ఒక్కొక్క విద్యార్థిపై 10 మంది కలిసి దాడి చేసిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ అలర్ట్ జారీ చేసింది. విద్యార్థులను హాస్టల్ గదులకే పరిమితం కావాలని సూచించింది. విదేశాంగ మంత్రి అక్కడి ప్రభుత్వంతో మాట్లాడి భారతీయ విద్యార్థుల భద్రతకు చొరవ తీసుకోవాలని కోరారు. కాగా అక్కడి విద్యార్థులు మాత్రం భారతీయ రాయబార కార్యాలయానికి ఫోన్ చేసి తమ గోడు వినిపించుకున్నా సిబ్బంది లేరు, ఫోన్ చెయ్యొద్దని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే తమకు విమానాలు పంపితే తమ డబ్బుతో టికెట్టు కొనుగోలు చేసి మాతృదేశానికి వస్తామని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఈ దాడుల్లో పాకిస్తాన్కు చెందిన విద్యార్థులు పెద్ద ఎత్తున గాయపడ్డారు. సుమారు 6 మంది విద్యార్థులు చనిపోయారన్న వార్తలొచ్చాయి. అయితే కిర్గిస్తాన్ మాత్రం ఇప్పటి వరకు ఎవ్వరూ చనిపోలేదని పేర్కొంది. పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ పాకిస్తాన్లో కిర్గిస్తాన్ రాయబారిని పిలిచి తమ విద్యార్థులను ఆదుకోవాలని కోరారు. కావాలంటే ప్రత్యేక విమానం పంపుతామని చెప్పారు. పాక్ విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. స్థానిక మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం స్థానికులు, విదేశీ విద్యార్థులకు మధ్య గొడవలు జరిగాయని, ఈ నెల 13వ తేదీన ఘర్షణ జరిగిందన్న వార్తలొచ్చాయి. అయితే అల్లర్ల వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే గత 2 రోజుల నుంచి కిర్గిస్తాన్ రాజధాని బిష్కేక్ అట్టుడిగిపోతోంది. స్థానిక మూకలు ముఖ్యంగా ఇండియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్ విద్యార్థులుంటున్న హాస్టల్స్ ను టార్గెట్ చేశాయి. అయితే ఈ హింసలో 3 పాకిస్తాన్ విద్యార్థులు మృతి చెందినట్టు వార్తలొచ్చాయి. దీంతో ఇటు ఇస్లామాబాద్, అటు న్యూఢిల్లీలో తమ దేశ పౌరులను అప్రమత్తం చేశాయి. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు స్థానికులు గుమిగూడి విదేశీయుల పట్ల తమ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడం వారికి నచ్చలేదు. విదేశీ విద్యార్థులు స్థానికులను చితకబాదిన చోద్యం చూస్తోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారని టైమ్స్ ఆఫ్ సెంట్రల్ ఏషియా ఓ వార్త ప్రచురించింది. అయితే పోలీసులు మాత్రం హింసకు పాల్పడిన 3 విదేశీ విద్యార్థులను అదుపులో తీసుకున్నామని చెప్పారు. అయితే పాకిస్తాన్కు చెందిన ఆజ్ తక్ న్యూస్ మాత్రం విమెన్ స్టూడెంట్స్ను వేధించారని, పలువురు స్టూడెంట్స్ గాయపడ్డారని ఓ వార్త ప్రచురించింది. అయితే బిష్కేక్లో ఉన్న పాకిస్తాన్ రాయబార కార్యాలయం మాత్రం ఇప్పటి వరకు దాడిలో పాకిస్తానీయులు మృతి చెందినట్లు తమకు సమాచారం అందలేదని చెప్పారు. పరిస్థితులు అదుపులోకొచ్చే వరకు విద్యార్థులను హాస్టల్కే పరిమితం కావాలని సూచించింది. అయితే సోషల్ మీడియాలో మాత్రం పాకిస్తాన్ విద్యార్థులు చనిపోయారని, కొంతమంది మహిళా విద్యార్థినులపై అత్యాచారాలు జరిగాయని పెద్ద ఎత్తున వార్తలొచ్చాయి. అయితే తమ వద్ద అలాంటి సమాచారం లేదని పాక్ రాయబార కార్యాలయం వెల్లడించింది. ఇక భారత రాయబార కార్యాలయం కూడా తాజా దాడులపై స్పందించింది. విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా కిర్గిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖతో చర్చలు జరిపారు. భారతీయ విద్యార్థుల సేఫ్టీపై ఆందోళన వ్యక్తం చేశారు. దాడిలో పాల్గొన్న 15 మంది స్థానికులను అదుపులో తీసుకున్నామని చెప్పారు. అయితే ఇండియన్ స్టూడెంట్స్ను హాస్టల్కే పరిమితం కావాలని, తరచూ భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరపాలని సూచించారు.
అయితే అకస్మాత్తుగా కిర్గిస్థాన్ ప్రజలు విదేశీయులపై దాడులు జరపడానికి ప్రధాన కారణం ఏమిటనే విషయానికొస్తే ఇటీవల కాలంలో కిర్గిస్థాన్కు వలసలు బాగా పెరిగాయి. ముఖ్యంగా దక్షిణాసియాతో పాటు రష్యా నుంచి వలసలు విపరీతంగా పెరిగాయి. అదేవిధంగా దక్షిణాసియా నుంచి మెడిసిన్ చదువుకోవడానికి పెద్ద ఎత్తున విద్యార్థులు వస్తుంటారు. 2021లో సుమారు 61,418 మంది విదేశీ విద్యార్థులు ఇక్కడ డిగ్రీలు తీసుకున్నట్లు అధికారిక గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఇండియా నుంచి 14,500 మంది, పాకిస్తాన్ నుంచి 10,000 మంది విద్యార్థులు ఇక్కడ మెడిసిన్ చదవడానికొచ్చారు. అయితే విద్యార్థులు మెడిసిన్ చదువుకోవడానికి కిర్గిస్థాన్ ఎంచుకోవడానికి ప్రధాన కారణం అక్కడ అత్యుత్తమ హెల్త్ కేర్తో పాటు ఎడ్యుకేషన్, రవాణా సదుపాయాలు మెరుగ్గా ఉంటాయి. దీంతో పాటు ఇక్కడ అన్ని చౌకే. ఇండియన్ ఫుడ్ తేలికగా లభిస్తుంది. స్టూడెంట్ టీచర్ల నిష్పత్తి కూడా తక్కువగా ఉంటుంది. అలాగే ఎంబీబీఎస్కు ఎంట్రన్స్ ఫీజు లేదు. దీంతో పాటు పలు సదుపాయాలు అందుబాటులో ఉండడంతో విదేశీ స్టూడెంట్స్ కిర్గిస్థాన్లో చదువుకోవడానికి మొగ్గు చూపుతారు. అదీ కాకుండా కిర్గిస్థాన్ మెడికల్ డిగ్రీకి అంతర్జాతీయ గుర్తింపు ఉంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా గుర్తిస్తోంది. అయితే అక్కడ అధికారిక భాష రష్యా అయినా టీచర్లు మాత్రం ఇంగ్లీష్లోనే చెబుతారు. ఇంకో అతిపెద్ద ముఖ్యమైన అంశమేమిటంటే ఇక్కడ మంచి ప్రైవేట్ కాలేజీలో మెడికల్ ఫీజు ఏడాదికి 25 లక్షలు మాత్రమే. కోర్సు పూర్తి చేయడానికి ₹1,00,00,000 అవుతుంది. డీమ్డ్ యూనివర్సిటీలో సరాసరి ఫీజు 21 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఇక ఇండియా విషయానికొస్తే కేవలం 90,000 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఇక యుక్రెయిన్ రష్యా యుద్ధం మొదలైన తర్వాత నుంచి కిర్గిస్థాన్కు వలసలు విపరీతంగా పెరిగిపోయాయి. రష్యా నుంచి వచ్చే వారికి కిర్గిస్థాన్ తమ దేశంలో స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి అనుమతిస్తోంది. ఒకప్పుడు కిర్గిస్థాన్ రష్యాలో భాగం. 1991లో కిర్గిస్థాన్కు స్వాతంత్ర్యం వచ్చింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం చూస్తే జనవరి 2022 నుంచి సెప్టెంబర్ వరకు సుమారు 1,84,000 మంది ఇక్కడికి వలస వచ్చారని చెబుతున్నారు. దేశంలోకి పెద్ద ఎత్తున వలసలు పెరిగిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం కనిపిస్తోంది. అదీ కాకుండా కిర్గిస్థాన్ రష్యా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై ఆధారపడుతోంది. ఇక్కడి నుంచి రష్యా వెళ్లిన కార్మికులు పంపే డబ్బుతో ఇక్కడి ప్రభుత్వం నడుస్తోంది. అదే సమయంలో గత 2 సంవత్సరాల నుంచి యుక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత నుంచి పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధించడంతో పెట్టుబడులు రావడం ఆగిపోయాయి. దీంతో కిర్గిస్థాన్ కంపెనీలు ఆర్థికంగా బలహీనపడుతున్నాయి. ఇవన్నీ కలగలిపి తమ ఆక్రోశాన్ని విదేశీ విద్యార్థులపై తీర్చుకుంటున్నాయి. మరి మన విద్యార్థులు క్షేమంగా ఉండాలని కోరుకుందాం.